హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో రిమైండర్ థియరం మీద జేఈ మెయిన్స్ 2025 ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడండి. ద రిమైండర్ వెన్ 7 పవర్ 103 ఈజ్ డివైడెడ్ బై 23. ఈ ప్రాబ్లం ఎప్పుడు వచ్చిందంటే జేఈ మెయిన్స్ 2025 జనవరిలో వచ్చిన ప్రాబ్లం. ఓకే, ఈ రిమైండర్ థియరం మీద ప్రాబ్లం చేయాలంటే మనకి ఈ ప్రాపర్టీ రావాలా. ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ ఎన్ ఎలా రాసుకోవచ్చు? ఎక్స్ పవర్ ఎన్ ప్లస్ కే ఇంటూ వై. ఇక్కడ కే అంటే ఇంటీజర్ వాల్యూ ఆర్ ఎక్స్ ఇంటూ కే ప్లస్ వై పవర్ ఎన్ ఇలాగైనా రాసుకోవచ్చు. సరే, ఈ ప్రాబ్లం ఉంది. 7 పవర్ 103ని నేను ఎలా రాస్తున్నానంటే 7 ఇంటూ 7 హోల్ పవర్ 102 ఈజ్ డివైడెడ్ బై 23. సో ఇక్కడ కూడా 20. ఓకే, నేను ఈ 7 యాష్ రాస్తున్నాను. 7 పవర్ 102ని నేను 7 క్యూబ్ హోల్ పవర్ 34గా రాసుకుంటున్నాను. 3 ఇంటూ 34 అంటే 102 వస్తుందా? 3 4 12 అంటే 1 3 3 అంటే 9, సో 10 అంటే 102 వచ్చేసింది బై 23. నేను ఈ 7 ఇంటూ 7 క్యూబ్ని ఎలా రాసుకోవచ్చు? 7 ఇంటూ 7 49, 49 ఇంటూ 7 రఫ్లో చేసుకున్నాం. 49 ఇంటూ 7 9 7s 63, 7 4s 28 ప్లస్ 6 343. సో దిస్ వాల్యూ 343 హోల్ పవర్ 34 బై 23. ఓకే, నౌ 343 వాల్యూ 23 టేబుల్లో డివిజిబుల్ అవుతుందో కాదో రఫ్లో చేసుకోవాలి. 343 23 ones 23. So here we got 7 4 means 11 3, 23 5s 1 1 15. సో రిమైండర్ -2 అంటే 2 తక్కువైంది అంతే కదా. అంటే 345 అయితే ఇది డివిజిబుల్ అయ్యేది 23 టేబుల్లో. 2 తక్కువైంది. సో దీని ఎలా రాసుకుంటున్నా అంటే 7 ఇంటూ 2 తక్కువైంది కాబట్టి 2 ఎడిషన్ చేసి 2 సబ్ట్రాక్షన్ చేసుకోవాలి. అంటే 345 మైనస్ 2 హోల్ పవర్ 34 బై 23. ఓకే, అర్థమైందా? ఇందాక 7 క్యూబ్ అంటే 343. 23 టేబుల్లో డివిజిబుల్ అవ్వట్లా, 2 తక్కువ అయింది. సో ఈ వాల్యూకి 2 ఎడిషన్ చేసా, 2 సబ్ట్రాక్షన్ చేసా. 2 ఎడిషన్ చేసా కాబట్టి 345 అయింది -2. ఇలా రాసుకున్నాం. ఇప్పుడు ఈ ప్రాపర్టీ అప్లై చేస్తున్నాను దీంట్లో. అంటే ఏమొస్తుంది ఇక్కడ? 7 ఇంటూ 345 ఇంటూ కే మైనస్ అంటే ప్లస్ ఆఫ్ -2 -2 వాల్యూ అంటే హోల్ పవర్ 34 బై 23. అంటే ఈ ప్రాపర్టీ అప్లై చేసే నేను అదే ఈ ప్రాపర్టీ. 345 అనేది 23 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దాని రిమైండర్ 0 వస్తుంది కాబట్టి దీని వాల్యూ 0 ప్లస్ అంటే రిమైండర్ 0 అందుకని అక్కడ 0 రాశాను. మైనస్ వాల్యూ పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది, సో ఇది పాజిటివ్ అవుతుంది ప్లస్ 2 పవర్ 34 బై కింద ఎంత ఉంది 23. ఇది 7 ఇంటూ నేను దీన్ని ఎలా రాస్తున్నా అంటే 2 పవర్ 34ని ఎలా రాసుకోవచ్చు? మళ్ళీ చూడండి, నేను ఎలా రాస్తున్నానంటే 2 పవర్ 34ని 2 స్క్వేర్ ఇంటూ 2 పవర్ 32గా రాసుకున్నాను బై 23. 7 ఇంటూ 2 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 4. ఈ 2 పవర్ 32ని ఎలా రాసుకుంటాను? మళ్ళీ 2 పవర్ 8 టేబుల్ పోయింది కదా, అంటే 2 పవర్ 8 హోల్ పవర్ 4గా రాసుకుంటాను. అంటే 2 పవర్ 8 హోల్ పవర్ 4గా రాసుకుంటాను బై 23. 7 ఇంటూ 4 అంటే 28 బయట ఉంది. 2 పవర్ 8 వాల్యూ ఎంత? 2 ఇంటూ 2 4 4 2s 8 8 2 16. సో 16 ఇంటూ 16 దట్ మీన్స్ 256 హోల్ పవర్ 4 బై 23. 28 ఎలా రాసుకోవచ్చు? 23 ప్లస్ 5 256 23 టేబుల్ డివిజిబుల్ అవుతుందా? వెరిఫై చేద్దాం. 23 ones 23, so 26. 23 twos
కాదు, మన వాళ్ళనే తీసుకుందాం. 23 రిమైండర్ 3 వచ్చింది. అంటే 3 కంటే తక్కువ అయి ఉంటే ఈ వాల్యూ ఏమవుతుంది? డివిజిబుల్ అయ్యే ఛాన్స్ ఉండేది, అంతేనమ్మా. 253 అయితే డివిజిబుల్ అవుతుంది, కానీ ఇక్కడ మనకి 3 అనేది ఎక్కువ ఉంది కాబట్టి +3 హోల్ పవర్ 4గా రాసుకుంటున్నాను బై 23. 256ని రఫ్లో డివిజన్ చేస్తే 253 అనేది డివిజిబుల్ అవుతుంది, 256 అవ్వదు, అంటే 3 ఎక్కువ ఉంది. సో నేను దీన్ని 253 + 3గా రాసుకున్నాను. 23 టేబుల్ ఈ 23 అనేది డివిజిబుల్ అవుతుంది కాబట్టి దీన్ని రిమైండర్ 0 ప్లస్ ఇది 5 యాస్టీ రాసుకుంటున్నాను. మరి ఇక్కడ ఇది డివిజిబుల్ అవుతుంది, అంతేనా? అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు? ఆ ప్రాపర్టీ ప్రకారం 253 × k + 3⁴ బై 23. ఇది 5 ఇంటూ ఇది డివిజిబుల్ అవుతుంది. 253 అనేది 23 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది కాబట్టి దాని రిమైండర్ 0 కాబట్టి నేను 0 రాసుకున్నా. 3⁴ దీన్ని ఎలా రాసుకోవచ్చు? 3 × 3 9, 9 3 27, 27 3 81. సో 81 బై 23 5. 81 అనేది 23 టేబుల్లో డివిజిబుల్ అవ్వదు, దాని రఫ్లో చేద్దాం. 23 3s అంటే 69, అంటే ఎంత వస్తుంది ఇక్కడ? 11లోంచి 9 పోతే 2, 7లోంచి 6 పోతే 1, సో 12 మిగిలిపోతుంది, అంతేనమ్మా. సో దాన్ని ఎలా రాసుకోవచ్చు? 81ని 69 + 12గా రాసుకోవచ్చు బై 23. 5 ఇంటూ 69 డివిజిబుల్ అవుతుంది 23 టేబుల్లో, అంటే దీని రిమైండర్ 0 + 12 బై 23. 5 ఇంటూ 12 అంటే ఎంత? 60 ఓవరాల్గా. 5 ఇంటూ 12 అంటే మనకి ఎంత వచ్చిందమ్మా? 60 వచ్చింది. ఇక్కడ పట్టలేదు కాబట్టి ఇక్కడ రాస్తున్నాను 60 బై 23. ఇప్పుడు 60 అనేది 23 టేబుల్లో డివిజిబుల్ అవుతుందా కాదో చూద్దాం. 23 2s అయితే 46, అదే 23 3s అయితే 69, 60 కంటే పెరిగిపోతుంది. సో ఇది తీసుకుంటున్నాను. రిమైండర్ వచ్చేసి ఎంత? 14. therefore రిమైండర్ 14. రిమైండర్ ఎంత వచ్చింది ఈ వాల్యూ ఈ ప్రాబ్లానికి? 14. ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ అనేది 6, బి ఆప్షన్ 14, సి ఆప్షన్ 9, డి ఆప్షన్ 17. సో 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. చాలా ఈజీ ప్రాబ్లం. రిమైండర్ థియరం మీద వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఈజీ, ఇలా చేస్తాం. నెక్స్ట్ వన్, ఇదే 2025లో ఇచ్చిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను ఒకటి చేస్తాను. ఆ ఒక ప్రాబ్లం నేను చేసిన తర్వాత మీకు ఒకటి వర్క్ ఇస్తాను, అది మీరు చేస్తారు. చాలా సింపుల్గా ఉంటుంది ఆ ప్రాబ్లం వచ్చేసి. చూద్దామా ఆ ప్రాబ్లాన్ని? చూద్దాం. ప్రాబ్లం ఏంటంటే ద రిమైండర్ వెన్ 64 whole power 64 is divided by 7. ఇది కూడా JEE Mains 2025 ప్రాబ్లమే. ఓకే సార్, ఇదేంది ఎలా ఉంది, మరి ఇది ఎలా చేయాలని కన్ఫ్యూజ్ అవుతుంది. ఇదే చాలా సింపుల్ ప్రాబ్లం. ఎలా సార్ అంటే, పుట్ 64 whole power 64ని నేను టీగా తీసుకుంటున్నాను. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. 64 whole power 64 అంటే టీ డివైడెడ్ బై 7 అన్నారు. 64 అని ఎలా రాసుకోవచ్చు? 7 టేబుల్ డివిజన్ చేసుకున్నారు రఫ్లో. 7 7s 49, 7 8s 56, అదే 7 9s 63. సో 9s 63, రిమైండర్ ఎంత వస్తుంది? 1 వస్తుంది. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? 63 + 1 హోల్ పవర్ టీ బై 7. ఆ ప్రాపర్టీ అప్లై చేసుకోండి, ఏమొస్తుంది? 63k + 1 హోల్ పవర్ టీ బై 7. 63 7 టేబుల్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి దీని రిమైండర్ 0. సో 0 + 1 పవర్ టీ అంటే 1 బై 7.
సో ఆన్సర్ ఈస్ 1/7. ఇప్పుడు 1ని 7 టేబుల్లో డివిజిబుల్ చేస్తున్నా. 7 zeros 0 అంటే రిమైండర్ 1. సో రిమైండర్ ఈస్ 1. దీని ఆప్షన్స్ ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ 4, సెకండ్ ఆప్షన్ 1, థర్డ్ ఆప్షన్ 3, ఫోర్త్ ఆప్షన్ 6. సో బి ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. చాలా సింపుల్ ప్రాబ్లం. యాజ్ టీజ్కి ఇలాంటి ప్రాబ్లం ఇంకోటి ఇచ్చారు. ఏంటిది? 64 ఇంకో ప్రాబ్లం. 64 whole power 32 whole power 32 is divided by 9. Is divided by 9. సో దీన్ని రాసుకోవచ్చు. పుట్ తెలుసు కదా మనకి. 32 whole power 32ని నేను టీగా తీసుకున్నాను. దీన్ని రాసుకోవచ్చు 64 whole power t by 9 divided by 9 కాబట్టి 9 టేబుల్ 64కి దగ్గరలో ఏముంది? 63 అంటే 9 sevens. సో 63 ప్లస్ 1గా రాసుకుంటున్నాను నేను బై 9. ఆ ప్రాపర్టీ అప్లై చేయండి. ఏమొస్తుంది? ఇది 63k ప్లస్ 1 whole power t by 9. 63 అనేది 9 టేబుల్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి దాని రిమైండర్ 0 వస్తుంది కాబట్టి ఈ నంబర్ని ఎలిమినేట్ చేస్తున్నాం. ప్లస్ 1 power t అంటే 1/9. దీన్ని డివిజిబుల్ చేద్దాం రఫ్లో. 9 0 0 అంటే రిమైండర్ 1. సో రిమైండర్ 1. అర్థమైందమ్మా? ఈ రెండు కూడా 2025 ప్రాబ్లమ్స్.